చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గం గురించి తెలియని వారంటూ ఉండరు. ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఎవరో కాదు, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన వైసీపీ ఎమ్మెల్యే రోజా. సీనియర్ నటిగాను ఆమె రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే. అటు సినీ నటిగా, ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల్లో ముద్ర వేసుకున్న రోజా వైసీపీ నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. ఇక టీడీపీలో టికెట్ కోసం చివరి వరకు పోటాపోటీ నెలకొన్న చివరకు గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భాను ప్రకాష్కే కేటాయించారు చంద్రబాబు. అయితే అసమతిని చల్లార్చిన భాను ప్రకాష్ అందరినీ కలుపుకుపోతాడా లేదా అనేది చూడాలి. మరి మొత్తం మీద నగర్లో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోరు బలమైన రోజా వర్సెస్ కొత్త ముఖమైన భాను ప్రకాష్ మధ్య హాట్గా సాగుతోంది. నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు 1,80,000 మంది. 1962లో నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారిగా ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గోపాలరాజు విజయం సాధించారు. 1994లో సినీ నిర్మాత దొరస్వామి ఈ నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి వెళ్లారు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి చెంగారెడ్డి, టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎక్కువసార్లు గెలుపొందారు. బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఇక్కడ ఆ తరువాతి స్థానంలో కమ్మ, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. కాంగ్రెస్ టీడీపీకి మాత్రమే కంచుకోటగా ఉన్న నగర నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో రోజా మొదటిసారి వైసీపీ తరపున గెలుపొందారు. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడుపై స్వల్ప మెజార్టీతో గెలిచారు. టీడీపీ కంచుకోటలను రోజా ఎట్టకేలకు బద్దలు కొట్టి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన కలను నెరవేర్చుకున్నారు. టీడీపీలో కొనసాగిన రోజా 2 సార్లు పోటీ చేసినా గెలవలేదు. కానీ నగర నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేయడంతో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ రకరకాలుగా నిరసనలు చేపట్టారు. ఏడాది కిందట ముఖ్యమంత్రిపై కాల్ మనీ వ్యవహారంలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఆ తరువాత మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. దీంతో ఆమెను ఫైర్ బ్రాండ్గా పిలుచుకుంటారు కొందరు. ఇక నియోజకవర్గాల్లో రోజా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. తాగునీటి సమస్య నివారణకు బోర్లు వేయించడం, పాఠశాలల్లో మౌలిక వసతులు, వైఎస్ఆర్ పేరిట ఉచిత అన్నదానం, యువకులకు అవకాశాల కోసం ఆర్థిక సహాయాలు, తన రోజా ట్రస్ట్ పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సొంత ఖర్చుతో ప్రజలకు సేవ చేసిన ఈ 5 ఏళ్లలో ఎంతో బలమైన నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో రోజాను నగర్లో ఎదుర్కోవడం టీడీపీకి సవాల్గా మారింది. ఈ ఎన్నికల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ గెలుపు కోసం రోజా కృషి చేస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.